హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచితా వరల్డ్. ఈరోజు మనం చుక్క వాటర్ లేకుండా కొరియండర్ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా చికెన్ కడిగి శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, ఆ తర్వాత పెరుగును వేసి కలుపుదాం. ఇదంతా ఈవెన్గా కలుపుకుందాము. ఆ తర్వాత దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసి పక్క పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకుందాము. పెద్దగా ఉండే కళాయి పెట్టుకుంటేనే ఫ్రై టేస్టీగా వస్తుందండి. దానికోసం వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి తీసుకుందాం. ఆ పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలుపుదాం. ఆ తర్వాత దీంట్లో పుదీనా వేసి ఫ్రై చేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుందాం. ఇలా మంచిగా కలిపిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. దీన్ని కూడా కలుపుకుందాము. ఆ తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కదా, ఆ చికెన్ని కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా కిందికి పైకి ఈవెన్గా కలపాలి. అస్సలు వాటర్ వేయట్లేమండి, ఓన్లీ చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువ ఆయిల్ కూడా వాడకుండా ఓన్లీ చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేటట్టు చూసుకుంటామండి. మినిమం ఎప్పుడు కర్రీలో వేసేంత ఆయిల్ వేసాము, ఫ్రై అయినా కూడా ఎక్కువ ఆయిల్ మాత్రం వాడలేదు. ఇలా దగ్గర పడి దాంట్లో వాటర్ వచ్చిన తర్వాత ఒక 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకుందాం. ఇది కొరియండర్ చికెన్ గార్డెన్. చికెన్ దానికి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలని మన అది కొత్తిమీర కూడా ఎక్కువ కట్ చేసి వేసుకున్నాము. ఇదంతా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుందాం. టమాటాలు కూడా అస్సలు కనపడకుండా ఉడికిపోతాయండి, అలా ఫ్రై చేసి తీసుకున్నాము. ఆ తర్వాత ఎక్కువగానే కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కూడా కలుపుకుందాం. వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా మంచిగా ఉడికించుకుందాము. ఇంకా వేడి మీద ఉన్నప్పుడున్న వాటర్ ఉంటుంది కానీ ఆ తర్వాత చల్లగైనాక గట్టిగా పడుతుందండి కర్రీ మొత్తం కూడా. ఇలా బాగా కొత్తిమీర అంతా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం వాటర్ అస్సలు పోయట్లేం కాబట్టి దగ్గరగా కూడా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. గుమగుమలాడే కొరియండర్ ఫ్లేవర్ చికెన్ రెడీ. వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనే కాదు, చాలా బాగుందండి టేస్ట్. మేము టేస్ట్ చూసినాకనే వీడియోని పెడుతున్నాను నేను. చాలా బాగుంది కర్రీ. ఇలా ట్రై చేయండి.
గుమగుమలాడే వాటర్ లేకుండా వండిన కొరియండర్ ఫ్లేవర్ చికెన్ సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసుకోండి. ముక్క పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంది. చాలా బాగుంది కర్రీ. గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.